ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీల మధ్య పోటీ సాగింది. పోలింగ్ తర్వాత ఇరు పార్టీల నేతలు గెలుపు తమదైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి అధికారంలోకి టీడీపీనే వస్తుంది అని పైకి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే లోపల మాత్రం వారికి గెలుపుపై ఎలాంటి ఆశలు లేవని అర్థమవుతోంది. ఒకవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ అని జాతీయ సర్వేలతో పాటు విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ గెలుపు కన్ఫామ్ అని రాష్ట్ర ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే చంద్రబాబు చాణక్యం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. చివరి వరకు పోరాటం చేయడం, గెలుపు కోసం ఎంత దూరమైనా వెళ్లడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఈసారి ఎన్నికల్లో మాత్రం చంద్రబాబులో ఆ కాన్ఫిడెన్స్ కనపడడం లేదు. ముఖ్యంగా పోలింగ్ స్టార్ట్ అయిన 2 గంటల తర్వాత ఈవీఎంల రూపంలో గ్యాంబ్లింగ్ జరుగుతోందని టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి, బీజేపీలకు పడుతున్నాయి అని గగ్గోలు పెట్టారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని 140 సీట్లు వస్తాయని చెబుతున్నారు. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీ ఓడిపోతుందని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన డిసైడ్ అయిపోయారు అని తెలుస్తోంది. ఆయన మాటలు వింటే జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రిని అని, 2014 జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశానని, కావున 2019 జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని ప్రకటించారు. దీంతో బాబు వ్యాఖ్యలు వింటుంటే టీడీపీ ఓటమి తప్పదు అనే అంచనాలకు వచ్చేసిందని, అందుకే చంద్రబాబు జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.